ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అంకురార్పణ అలాగే పుణ్యాహవచనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే విశ్వసేనారాధన జరుగుతుంది, ఆ తర్వాత పుణ్యాహవచనం. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం అయితే చేయటం జరిగిందండి. నిన్న సాయంత్రం అనుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల నిన్న సాయంత్రం కుదరపోయేసరికి నిన్న అధివాసాలు చేసుకుని ఈరోజు ఉదయం గణపతి పూజ అంటే పుణ్యాహవచనము ఇవన్నీ కూడా చేసుకుని ఈరోజు ఉదయం అయితే చేసుకోవడం జరిగిందండి స్వామివారికి. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. స్వామివారికి విశ్వసేనుల వారిని విశేషంగా వేదిక మీద వేయించేపు చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం జరిగిందండి. ఆ స్వామివారి ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అనుకోవచ్చండి. చాలా బాగా అయితే జరిగింది స్వామివారికి. ఈ విధంగా పుణ్యాహవాచన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. చూసినట్లయితే స్వామివారికి అంకురార్పణకి కావాల్సిన ఆ మట్టిని పుట్టమన్నును స్వీకరించే కార్యక్రమాన్ని ఉంటుంది. దాన్ని బేరిని పూజ అంటారు. ఇలా అమ్మవారిని భూదేవిని ఇలా వేంచేపు చేసుకుని చీర, మంగళసూత్రము, అలాగే ఒక హారము, అలాగే అమ్మవారి చేతికి కంకణాలు ఇవన్నీ కూడా అలంకరించి అమ్మవారికి ఈ విధంగా పుష్పార్చన, అలాగే భూమాతకు పూజ అంటే మనం మట్టి తీసుకుంటున్నాం కదండి అమ్మని అడిగి, అటువంటి అమ్మవారికి అమ్మ నీ మట్టి కావాలి కొంచెం, మేము ఇలా అంకురార్పణ కార్యక్రమం చేసుకోబోతున్నాము, ఇలా జరుగుతుంది, ముందు ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా మంచి జరిగేలాగా అమ్మ నువ్వే చూడు అని చెప్పి ఆ అంకురాలని వేస్తారు. అవి చక్కగా మొలకెత్తి మనకి ఇస్తుంది. బాగా మొలకెత్తినాయి అంటే కనుక ఆ పని నిర్విఘ్నంగా బాగా జరిగినట్లుగా భావిస్తూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ మట్టిని తీసుకోవాలంటే అమ్మవారికి మూల మంత్రాలు ఇవన్నీ ఉంటాయి, ఆ మంత్రాల యుక్తంగా చేయాలి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలా బేరిని పూజ తీసుకుని అమ్మవారిని ఈ విధంగా మొత్తం తీసి అమ్మవారిని చక్కగా మామూలుగా అయితే బంగారం లేదా వెండితో చేసిన పొలుగు పారతో తీస్తారు మట్టిని. కాకపోతే మనకు అవన్నీ లేవు కాబట్టి ఉత్తరేణితోనే ఇలా 3 సార్లు ఇలా చేసి ఆ మట్టిని అయితే తీసుకోవటం జరుగుతుందండి. ఆ మట్టిని చక్కగా కూడా పవిత్రమైన మట్టి అంటే అది పవిత్రమైన మట్టిని మనకు కావాల్సినంత తీసుకుని మిగతాది ఎవరూ తొక్కని చోట మొక్కల్లో వేసి ఉంచాలండి. మేము ఈ కార్యక్రమాన్ని అయితే నిర్విఘ్నంగా చేసుకున్నామని అనుకోవచ్చు. ఈ విధంగా అంకురార్పణ యొక్క మట్టిని ఈ విధంగా స్వీకరించి వస్త్రంలో పెట్టుకుని వీటిని తీసుకువెళ్ళి విశ్వసేనుల వారి ముందు వేయించేపు చేసుకుని స్వామివారికి విశేషమైన ఆరాధన చేసుకుని నివేదనలు ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ పుణ్యాహవచ జలాన్ని మొత్తం కూడా ఇల్లంతా కూడా జల్లుకుని ఎక్కడైతే స్వామివారు వేయించేస్తారో అక్కడ అంతా కూడా జల్లి విశ్వసేనుల వారిని అంతా ఎక్కడైతే స్వామివారు ఉంటారో ఆ ప్రాంతాలన్నిటి కూడా పరిశీలించి ఎలా అంటే ఉండటానికి బాగుంటుందా లేదా అని అన్నీ చూసుకుని స్వామివారికి అవన్నీ చేసి ఆ తర్వాత స్వామివారిని మళ్ళీ కిందకి తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్వామివారు వచ్చే కన్నా ముందే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే కట్టను కూడా వేస్తుంది. స్వామివారు అప్పటికి అంటే విగ్రహం పెట్టాము కానీ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అవ్వలేదు కదండి, ఆ కార్యక్రమం కోసమని ఆపాము. ఈ విధంగా మొత్తం కూడా హారతి ఇవన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత ఈ అంకురార్పణ మట్టిని కిందకి తీసుకువెళ్ళి అక్కడ ఇప్పుడు ఎక్కడైతే స్వామివారు వేయించేసి ఉన్నారు కలశ రూపంలో అక్కడ కింద వేయించేపు చేసుకుని ఈ విధంగా అంకురార్పణ కార్యక్రమం అయితే చేస్తున్నాము. ఇవి ఈ నవధాన్యాలని నానబెట్టి వేస్తారు చాలామంది. మేమైతే ఒకరోజే కాబట్టి అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి అంటే నానబెట్టకుండానే వేసామండి. ఎప్పుడు అంతేను, అప్పుడు ఎప్పుడన్నా చేసినప్పుడల్లా సరే అలానే రాస్తూ ఉంటాం. తర్వాత చందనం అడుగున రాస్తున్నాం. తర్వాత పసుపు కుంకుమ అన్నిట్లో వేసి చక్కగా ఆ పాలికలలో ఆ యొక్క దేవతలను 4 దిక్కులకు 4 దేవతలను ఆవాహన చేసి ఐదుగురిని ఆవాహన చేసి బాగా మొలకెత్తండి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఈ అంకురార్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయి చాలా బాగా జరిగిందండి. అంకురాలు ఎలా వచ్చినాయో కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను.
అలాగే రేపటి వీడియోలో స్వామివారిని తీసుకురావటం కింద నుండి, అంటే మంగళవారం అంటే రేపే కదండి, రేపు స్వామివారిని తీసుకురావటం, ప్రతిష్ఠ చేయటం, అవన్నీ కూడా రేపటి వీడియోలో తప్పకుండా ఇచ్చేస్తానండి. అంటే ఈ అంకురార్పణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు వీడియోలో ఇచ్చాను, లేదంటే ఇవాళే ఇచ్చేవాడిని, మీకు వీడియో అర్థమయ్యేది. కాకపోతే ఈరోజు సోమవారం భజన కార్యక్రమం అయితే జరిగిందంటే ఉదయం, అందుకని నేనేం చేశానంటే ఆ వీడియోని ఈరోజు వీడియోని నిన్నే ఎడిటింగ్ చేసుకుని, అంటే ఆదివారం సాయంత్రమే ఎడిటింగ్ చేసుకుని ఆదివారమే అప్లోడ్ అయితే చేశాను, అంటే షెడ్యూల్లో పెట్టాను. 6కి ఇప్పుడు అయితే వచ్చింది మీకు. ఇదండి ఈరోజు వీడియో. స్వామివారిని మీరు కూడా ప్రార్థించుకోండి. అలాగే స్వామివారిని వీడియోలు కూడా మీకు త్వరలోనే అందిస్తాను, మంచి మంచి వీడియోలు తీస్తాను. స్వామివారి యొక్క అద్భుత లీలను మీ అందరితో పంచుకుంటూ, ఇలానే స్వామివారు మనందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా స్వామివారికి ఈ అంకురార్పణ కార్యక్రమం అయినాక ధూపము దీపము నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా ముగిసింది. ఆ తర్వాత స్వామివారిని కింద నుండి పైకి తీసుకువెళ్తాం. స్వామివారి ముందు వేంచేపు చేయటం అన్నీ కూడా ఉంటాయండి. అవి కూడా రేపటి వీడియోలో వస్తుంది. ఎల్లుండి వీడియోలో స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవం వచ్చేస్తుంది. తప్పకుండా ఈ వీడియోలన్నీ చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారిని ఇలా అయితే ఉత్సవమూర్తులను వేంచేపు చేశానండి. ఒకసారి తీద్దామని ఇలా ఉదయం లేపి కూర్చోబెట్టానండి అన్ని విగ్రహాలు. అంతకుముందు ధాన్యాదివాసం జలాదివాసంలో ఉన్నారు కాబట్టి వాటిని తీసి నుంచోబెట్టి ఈ విధంగా అయితే చేయడం జరిగిందండి. ఈ విధంగా ఈరోజైతే జరిగింది స్వామివారికి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.